Consumption of alcohol is injurious to health. Hi viewers, welcome back to the Shravan Vlogs. ఫైనల్గా చాలా రోజుల తర్వాతనైతే మనమైతే మన GoPro మోడ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు ద GoPro మోడ్. సో ఫైనల్గా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న తెలంగాణ సిరీస్ అయితే ఈ రోజుకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మన తెలంగాణ సిరీస్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనమైతే కామారెడ్డిని ఎంచుకున్నాం. సో కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నా అంటే సో నాకు ఎప్పటి నుంచో సెంటిమెంట్ అనమాట శబరిమాత తాడ్వాయి టెంపుల్. సో అది వచ్చేసి మనకి ఇప్పుడు కామారెడ్డి డిస్ట్రిక్ట్లోనైతే లొకేట్ అయి ఉంది. సో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వ్లాగ్ మనము తాడ్వాయితోనే స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు కూడా తెలంగాణ రైడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడా మనం తాడ్వాయితోనే స్టార్ట్ చేద్దామని అయితే తాడ్వాయి విలేజ్కి అయితే మనమైతే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. సో టైం వచ్చేసరికి 9:38 అవుతుంది. సో ఇప్పుడే దౌలతాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఒక 3 కిలోమీటర్స్ వచ్చినా నియర్ గోవిందాపూర్ అనే విలేజ్ దగ్గర దాకా వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఒక అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మనకు తాడ్వాయి. సో మనకైతే 4-5 పాయింట్స్ ఉంది పెట్రోల్, మననే ఫిల్ చేసి పెట్టినా. అది మేబీ సరిపోతుంది. ఇన్కేస్ సరిపోకపోతే వచ్చేటప్పుడు అయితే ఫిల్అప్ అయితే చేసుకుందాం. సో కొంచెం ఈరోజు టైం వచ్చేసరికి ఈరోజు డేట్ వచ్చేసరికి 19/5/2024. సో ఎండలు అయితే మామూలు కొడతలు. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా. సో కానీ తెలుసుగా యాజ్ యూజ్ కదా మనం లేటు బద్దకస్తులమని. సో లేట్ అయితే అయ్యింది. అండ్ అట్లనే ఎండలు అయితే మామూలు కొడతారు, హ్యూమిడ్ కూడా ఉంది. సో రైడింగ్ జాకెట్ అయితే వేసుకున్నా, లైనర్లు అయితే తీసేసి. ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఆల్రెడీ మీరు చూసుంటారు. కాకపోతే ఆ వీడియో నేనైతే యూట్యూబ్ నుంచి తీసేసిన ఫస్ట్ టైం తాడ్వాయి పోయిన వీడియో. ఎందుకంటే మధ్యలో దానికి కాపీరైట్ ఇష్యూ వచ్చింది. కాపీరైట్ ఇష్యూ వస్తే దాని మ్యూజిక్ కట్ చేయబోయి నేను మొత్తము దాని ఆడియో మొత్తం తీసేసి వచ్చింది. ఇంకా ఆడియో మొత్తం తీసేసిన తర్వాత ఆ వీడియో ఉండి ఏమని మొత్తం ఆ వీడియోని అయితే తీసేసిన. సో అందుకే ఫస్ట్ డిస్ట్రిక్ట్ని కామారెడ్డి పెట్టుకొని తాడ్వాయికి అయితే వెళ్తున్నా. సో మనకు ఒక 45 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. సో ఫస్ట్ అయితే తాడ్వాయికి వెళ్దామని ప్లాన్. NH44కి అయితే అటాచ్ అయినాం అనమాట. ఇక్కడ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా కామారెడ్డి నుంచి మనకి ఇంకొక 12 అట్లా వస్తుంది తాడ్వాయి అంతే. ఇంకా సో మనకి ఇంకొక 2 కిలోమీటర్స్ పోతే ముంగటినైతే టోల్గేట్ అయితే వస్తుంది, మన బిక్నూర్ టోల్గేటు. సో అది అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి కంటిన్యూ అవుదాం. సో మన రైట్ సైడ్లో కనిపించేది బిక్నూర్ విలేజ్ అనమాట. సో మనకైతే ఇక్కడ ఒకటి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ కిందికి తీసుకొని రైట్కి వెళ్తే ఆడ టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో బిక్నూర్కి ఇక్కడ కామారెడ్డి ఏరియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అది. ఆడ ఒక బావి ఉంటుంది, ఆ బావిలో నీళ్ళు అనేవి ఎప్పటికీ ఎండిపోవన్నమాట. ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత. సో ఇన్ కేస్ NH44 ఎవరైనా ట్రావెల్ చేస్తే బిక్నూర్ ఈ టోల్ ప్లాజా కంటే ఒక 1 కిలోమీటర్ ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మనకు రైట్ సైడ్లోనైతే కనిపించేది బిక్నూర్, అండ్ రైట్ సైడ్లో కనిపించేది అయితే రామేశ్వరంపల్లి విలేజ్. అండ్ ముంగడ మనకి ఇంకొక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్ పోతే మనకైతే టోల్గేట్ అయితే వస్తుంది. అది టోల్గేట్ కాదు, ఇక టోల్గేట్ లాంటిది కానీ టోల్గేట్ కాదన్నట్టు ఉంటుంది. జస్ట్ టోల్ కరెక్ట్ చేయడం తప్ప అది టోల్గేట్ లెక్క అయితే ఉంటుంది. చాలాసార్లు చెప్పిన టోల్గేట్ లాంటిది కానీ టోల్గేట్ కాదని, అట్లా ఉంటుంది అది. దాన్ని ఎప్పుడు రీబిల్డ్ చేస్తారో తెలియదు, ఇక అది ఎప్పటి నుంచో అట్లనే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, మరి ఏంటంటే మనమైతే తెలంగాణ సిరీస్ ఈ రోజుతో స్టార్ట్ చేసినాం కదా. సో కొంచెం స్లో చెప్తాను, ఎందుకంటే వాయిస్ క్లియర్గా వస్తుందో లేదో మళ్ళీ అదో బాధ ఈ GoProతో మళ్ళీ. అందుకే కొంచెం స్లో చెప్దాం అనుకుంటున్నాను. లారీ సార్. సో చెప్పేది ఏంటంటే మన తెలంగాణ రైడ్ అయితే అఫీషియల్గా ఈ రోజుతోనైతే స్టార్ట్ అయింది కదా. సో నేనైతే మొత్తం మనకు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. 33 డిస్ట్రిక్ట్స్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 1 or 2 మంచి ప్లేస్లు ఉంటాయి కదా, పెద్ద ప్లేస్లు. సో అట్లనైతే ప్లాన్ అయితే చేసిన, రూట్ మ్యాప్ మొత్తం క్లియర్ చేసి పెట్టిన, అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఏ ఏడుకోవాలనేది. సో మన కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రోజు వచ్చేసరికి మనం పోవాలనుకున్నది ఫస్ట్ తాడ్వాయి. అక్కడి నుంచి మనకు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసరికి
గంభీరావు పోర్ట్ అంటారు కదా, ఆ పోర్ట్ కాడికి అయితే వెళ్ళాలి. నాకు ఇప్పుడు ఏమంటారు గుర్తు రావట్లేదు, ఏమంటారు ఆ పోర్ట్ పేరు, రామ్ చరణ్ వాళ్ళది. సో మనకేమంటారు కామారెడ్డికి ఎప్పటి నుంచో ఆ పోర్ట్కి అయితే సో ఆ పోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఆ పోర్ట్ పేరు వచ్చేసరికి నేను ఈ బ్లాగ్ ఎండ్ అయిన తర్వాత చెప్తాను అనమాట, ఆ బ్లాగ్ని కంటిన్యూ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా మొత్తం 33 డిస్ట్రిక్ట్స్కి దగ్గర ఒక 60 ప్లేసెస్ అయితే కవర్ చేద్దామని అయితే ఫిక్స్ అయి ఉన్నాను. సో ఎన్ని రోజులకు అవుతుంది ఏందనే తెలియదు, మినిమం ఒక 1 year అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే సండేనే కదా మనం ప్లాన్ చేయాల్సింది. వీడియో కొంచెం అయితే లేట్ అయితే అవుతుంది. సో మోస్ట్లీ వీక్ ఒక వీడియో వచ్చేలాగానే అయితే ప్లాన్ అయితే చేస్తా. సో బికన్ టోల్ ప్లాజా అన్నా కదా, ఇదే కొంచెం ఇంకా ఈ బోర్డులు ఇవైతే పెట్టారు. ఇంతకుముందు అయితే ఇవి కూడా ఉండేది కాకుండా ఈ మధ్య ఇది ఒకటి పెట్టినట్టు కొంచెం టోల్ ప్లాజా లాగా అయితే ఇప్పుడైతే కనిపిస్తుంది కొంచెం. అండ్ ఇక్కడ నుంచి మనకు కామారెడ్డి వచ్చేసరికి ఇంకా 12 kilometers ఏమో ఉంటుంది అనుకుంటా, మేబీ 12 or 14 ఉంటుండొచ్చు మేబీ అప్రాక్స్. తెలంగాణ సిరీస్ మొత్తం నేనైతే మోస్ట్లీ సోలోనే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో మరి. ఇంకేముంది చెప్పడానికి, ఆల్రెడీ నేను ఈ తెలంగాణ సిరీస్ చేస్తున్నా కదా, ఆల్రెడీ చాలామంది ఏమంటారు వాళ్ళ ఛానల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. నేను అసలు ఈ రూట్ మ్యాప్ అసలు యాక్చువల్లీ ఒక 4 months క్రితమే ఏమంటారు కిందనే నేను రాసి పెట్టుకున్నా. కానీ నేను రాసుకున్న ప్లాను ప్రకారం చాలామంది అట్లాంటి వీడియోలు కూడా చేసారు. అంటే నేను ఏడికి పోదాం అనుకున్నాను, మనకు రైడ్ విత్ బాలా అని ఒక ఆయన యూట్యూబర్ ఉంటాడు. మోస్ట్లీ నేను ఏవేవైతే కవర్ చేయాలనుకున్నాను నాకంటే ముందే కవర్ చేసిండు. అయితే నేను ప్లాన్ వేసుకున్నాక ఆయన కవర్ చేసిండు. అంటే ఆయనకు థాటు నా థాటు అంతా సేమే ఉన్నట్టుంది మేబీ. అంటే ఆయన కూడా అదే అనుకున్నట్టు, ఫస్ట్ మన తెలంగాణ కవర్ చేసిన తర్వాతనే బయటకు వెళ్దామని అనుకున్నాడో ఏమో మేబీ. సేమ్ ఆయన కూడా మన తెలంగాణలో ఉన్న ఫేమస్ ఏవేవైతే కవర్ చేయాలో అవన్నీ కవర్ చేసిండు మోస్ట్లీ. నేను కూడా అవే కవర్ చేద్దాం అనుకుంటున్నా. నేనేమో ఆయన కాపీ కొట్టట్లే, నేను ఆల్రెడీ ఎప్పుడో రాసి పెట్టుకున్నా. కాకపోతే కొన్ని చేంజ్ ఉంటాయి. మోస్ట్లీ నేనైతే బైక్ పైన ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన ఏంటంటే లిఫ్ట్ పైన ట్రావెల్, అంటే వెహికల్స్ లిఫ్ట్ అడుక్కుంటా లేదంటే నడుచుకుంటా ట్రావెల్ చేస్తాడు ఆయన. సో నేనైతే మన బైక్ పైనే, మన 390 అడ్వెంచర్ పైనే మోస్ట్లీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి ప్లీజ్. మీరు ఎప్పుడు చూసినా వీడియోని అయితే మినిమం ఒక 1 minute అయితే చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైతే రాంగ్ అనిపిస్తుందో అది చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అవి రెక్టిఫై కాకుండా చూసుకోవడానికి ట్రై అయితే చేస్తా. మేబీ ఈ వీడియోని అయితే చాలా లెంతీగా అవుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, చెప్పడానికి జర కొంచెం ఎక్కువ ఉంది. అందుకే కొంచెం లెంత్ అయినా జర ఏమనుకోకండి. మనమైతే టోల్ ప్లాజా టిఫిన్ అయితే చేయాలి. ఇన్ కేసు మనకు దోమకొండ పోర్ట్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది పోర్ట్ పేరు, అక్కడ బోర్డు అయితే కనిపించింది. దోమకొండ పోర్ట్ మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది. దోమకొండ పోర్ట్ ఏంటంటే మనకు కామారెడ్డిని పరిపాలించిన రాజులు అప్పట్లో అక్కడ నుండే పరిపాలించారు అనమాట. అందుకే దానికి గుర్తుగానైతే ఆ దోమకొండ పోర్ట్ అని అయితే బిల్డ్ చేసారు అనమాట దోమకొండలో. సో మనం డిస్టిక్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి మనకు కామారెడ్డి డిస్టిక్లో దోమకొండ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే సెకండ్ చాయిస్ కింద తీసుకున్నాం. ఈ డిస్టిక్లో 2 ప్లేస్లు అనుకున్నాం, ఒకటి తాడ్వాయి, 2 వచ్చేసరికి దోమకొండ పోర్ట్. ఇంతే ఈ డిస్టిక్ అయితే. నెక్స్ట్ ఏ డిస్టిక్ చేస్తా అనేది అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే రోజు ఫిక్స్ అయ్యి దాని నెక్స్ట్ డే అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో అంతే, ఇంకా టిఫిన్ చేసే దగ్గర అయితే కలుస్తాం. కామారెడ్డి విలేజ్లోకి అయితే వచ్చేసాం అన్నట్టు, టౌన్ లోపలికి. సో మనకి ఇక్కడ ముంగడ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి కదా. సో స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే మనకు పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్, ముంగడు చూస్తే ఇంకో బస్ స్టాండ్ ఉంటుంది. 2 బస్ స్టాండ్ ఉంటాయి ఇక్కడ. అండ్ మనమైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. పొద్దున్నే తాగినావా సార్? 10 అవుతుందా? 19 నిమిషాలు కూడా లేట్ చేయలేదు సార్. సో ఇక్కడ నుంచి మనకు ఒక 12-13 వస్తుంది. ముంగడి కనుక లొకేషన్స్ మామూలుగా ఉంటాయి, మామూలుగా ఉండవు అసలు. మామూలుగా ఉండవు లొకేషన్స్. చూపిస్తా చూడండి. చెప్పినా కదా నేనైతే మంచి లొకేషన్ ఇస్తాను. సో ఇదే ఆ లొకేషన్స్ అయితే మొత్తం కొండలు. మనకి మీకు గోపురంలో చిన్న కనిపిస్తుండవు చప్పటి సైడు, అంత కొండలు, ఇక మొత్తం కొండలు. ఇంకా పైన ఉంటాయి ముంగడ, ఇట్లా వేరే లెవెల్ ఉంటుంది ముంగడ మనకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం వెళ్ళగానే. అండ్ మన ముంగడ రైట్ సైడ్లో ఇప్పుడు మనకు ఒక
ఏమంటారు ఒక హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. సో మనం వచ్చేసినట్టే వచ్చేసినాం తాడ్వాయి అనే విలేజ్లోకి. గుడి అనేది మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఈ కొండలతోనే మనకు తాడ్వాయి విలేజ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు గోప్రోలో చిన్న కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. సో అఫీషియల్లీ వీఆర్ ఎంటర్డ్ తాడ్వాయి విలేజ్. ఇది హనుమాన్ టెంపుల్. దగ్గర చాలా పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉండే, అదైతే కొంచెం డిస్మెంటల్ చేసారు. ఎందుకు చేసారో తెలియదు. అండ్ అది ఇంకోటి పైన అయితే కొత్తగా కట్టారు. పైన అట్మాస్ఫియర్ అయితే మామూలుగా ఉండదు. మనల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళు అయితే ఫస్ట్ బ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అది ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే ఆ వీడియో పెట్టినా నేను తీసేసిన వాయిస్ పోయిందని అయితే. సో ఇదే తాడ్వాయి శబరిమాత టెంపుల్ అయితే. సో మనం రావాలనుకున్న టెంపుల్ అయితే. సో టెంపుల్ అయితే తీసే ఉంది. సో వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం, ఎక్కడన్నా పార్క్ చేసి లోనికి అయితే వెళ్దాం. ఇదైతే పార్క్ చేద్దాం. సేమ్ అప్పుడు వచ్చినప్పుడు కూడా మనం 125 కూడా ఇక్కడనే పార్క్ చేసి ఫొటోస్ అయితే తీసుకున్నా. సో చూసారు కదా కొండలు మొత్తం తవ్వేసారు. ఇంతకుముందు కొండలు మొత్తం ఎట్లుంటుండే, ఈడ మొత్తం టెంపుల్స్ ఉంటాయి, ఈడ పైన ఈడ. సో ఎందుకు ఫేమస్ అంటే మనకు చిన్నప్పటి నుండి ఇక్కడ మనం ఇక్కడికే వస్తాం అనమాట. సో మన పేరుకి శ్రావణ్ అని పెట్టడానికి రీజన్ కూడా ఈ తాడ్వాయి శబరిమాత అనమాట, శ్రావణ్. సో అందుకే మనకు కొంచెం సెంటిమెంట్, అందుకే ఇడికైతే వచ్చేసినాం. సో ఇది మన ట్యాప్ ర్యాక్ అయితే మనకి ఇట్లా యూజ్ అవుతుంది. మన థర్డ్ సర్వీసింగ్ కూడా డ్యూ ఉంది. సో వెళ్ళాలి, టైం అయితే వీలవుతలేదు. సో అది కూడా చేయించాలి. సో ఆ టాపిక్ పక్కన పెట్టి మన షూస్ అన్నీ తీసేసి ఇక్కడ పెట్టి టెంపుల్కి అయితే పోయేసి వద్దాం. టైమ్ ఇస్ అరౌండ్ 10:34 అవుతుంది. సో రీచ్ అయినాం తాడ్వాయికి అయితే. సో టెంపుల్ లోపలికి వెళ్ళి బావి అయితే ఉంటుంది. బావి దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కొని అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఆ టెంపుల్ అయితే ఎట్లుందో చూపిస్తాం మీకైతే. లోపల లగేజ్ షూస్ అయితే ఇక్కడనే పెట్టేసిన, బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. సో మనమైతే డైరెక్ట్ ఒక హెల్మెట్ తీసుకొని వెళ్ళాం, ఎందుకంటే దీనికి కెమెరా సేనా అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎవరైనా గెలికిర్రంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఒక హెల్మెట్ ఒక్కటి తీసుకొని వెళ్ళిపోతున్నా. సో ఇది టెంపుల్ అయితే, శ్రీ తాడ్వాయి శబరిమాత టెంపుల్ అయితే. నేనైతే ఓపెన్ చేసి ఉండదు అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ పూజ అవుతుంది, ఎర్లీ మార్నింగే ఉంటుందేమో అనుకున్నా. మన లక్ బాగుంది, ఇంక ఓపెన్ చేసి ఉంది. సో ఇది టెంపుల్ అయితే. సో అక్కడైతే బాగా అయితే ఉంటుంది. మేబీ అది ఇప్పుడు వర్క్ అవుతుందా లేదా లేదు, మొత్తం కంచేసేసిర్రు. ఇంతకుండా అయితే అక్కడనే ఉంటుండే. అండ్ ఇంకొకటి అక్కడ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్లో, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇదే ఇంతకుముందు ఇక్కడైతే బాగా అయితే ఉంటుండే, ఇక్కడ నుండే కాలు గిట్లా కడుక్కునేది. సో ఇప్పుడైతే మొత్తం కంచేసారు. సో ఇంకొకటి అయితే అక్కడ సైడ్ ఉంటుంది, ఇంకొక బావి, అక్కడ కూడా ఒకసారి చెక్అవుట్ చేద్దాం. ఇంకో బావి అన్నమాట. సో దీంట్లో కూడా నీళ్ళు బాగానే ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. సో కొన్ని వాటర్ తీసుకొని వాష్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. మొత్తం అన్ని టెంపుల్ కలిసి ఉంటాయి. ఇక్కడేమో భజన కార్యక్రమం ఉంటుంది నైట్. అండ్ దీని పక్కనే వంటశాల కూడా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ కాదు, మధ్యాహ్నం 1కి అట్లా ఒకసారి, అండ్ ఈవినింగ్ 7కి అట్లా ఒకసారి అయితే లంచ్ అయితే పెడతారన్నమాట ఇక్కడ ఫ్రీగా. అండ్ ఇక్కడ ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు కూడా చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ముంగట టెంపుల్లో తీసుకుంటారు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే సో ఈ తాడ్వాయి శ్రీ శబరిమాత అనే ఆమె రామభక్తురాలు అనమాట. సో రాముని కొన్ని సంవత్సరాల పాటు ఒకటే ఈ గుడి ఎక్కడైతే ఉందో అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసిందనమాట. ఆమె తపస్సు చేయగా రాముడు వచ్చి ఆమెను నీకు కావాల్సిన కోరుకోమనగా ఆమె ఏం చెప్తుందంటే, నా దగ్గరికి వచ్చే భక్తులకు ఎవరైతే నేను అడిగింది చెప్తానో వాళ్ళకి అది కావాలని ఆమె కోరుకుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చి ఆమె కాళ్ళు పట్టుకొని ఎవరైతే ఆమెను వేడుకుంటారో, అంటే కాలని కాదు కానీ ఎవరు వచ్చి ఆమెనైతే వేడుకుంటారో, ఆమె ఎవరికైతే కోరిక చెప్తుందో, అంటే ఎవరు వచ్చి అయితే ఆమెను అడుగుతారో, ఆమె నీ కోరిక నెరవేరుతుందని చెప్తుందో వాళ్ళ కోరికనైతే ఈమెను అడుగుతారు అనమాట. సో రాముడు అయితే నీకు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడే ఈమెనైతే మాతనైతే గుడి కొన్ని రోజుల పాటు అందరికీ కోరికలను అయితే నెరవేర్చింది అనమాట. సో 1999 ఆర్ 2000లో
ఇక్కడనే సమాధి అయిపోయింది అనమాట. ఇప్పుడు టెంపుల్ అయితే ఎక్కడైతే ఉందో ఆ టెంపుల్ కిందనే సమాధి అయితే ఉంటుంది అనమాట. ఆమె ఏమంటారు, జీవ సమాధి అంటారు కదా, ఆ సమాధి అయితే ఈ టెంపుల్లోనే అయిపోయింది అనమాట, కింద ప్రాణం ఉండగానే. సో ఇది ఈ టెంపుల్కి ఉన్న చరిత్రను అయితే ఇప్పటికి కూడా ఎవరైనా వచ్చి మొక్కుకుంటే మోస్ట్లీ వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయి. సో మీరు కూడా ఇన్ కేసు ఎవరన్నా నియర్ కామారెడ్డి దగ్గర ఉంటే రావడానికైతే ట్రై చేయండి. తాడ్వాయి శ్రీ శబరిమాత టెంపుల్. సో ఇప్పుడే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుండి అయితే మనమైతే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళాలి ఇంకా. సో అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా పోయి అది చూపిస్తాం మీకు. అది చూపించినాక ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్దాం. టెంపుల్ కదా మన శబరిమాత టెంపుల్. సో ఇక్కడ ముంగట ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. హనుమాన్ స్టాచ్యూ అండ్ హనుమాన్ టెంపుల్. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఒకసారి వెళ్ళిన తర్వాత హనుమాన్ స్టాచ్యూ అయితే చూపిస్తాం మీకు. సో అక్కడ నుంచి ఇలా వచ్చేస్తే మనకైతే స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సో హ్యూమిడ్ అయితే మామూలుగా లేదు. ఆల్మోస్ట్ 11 ఇంత టైం వచ్చేసరికి 11:14 అవుతుంది. సో ఇది స్టాచ్యూ అయితే హనుమాన్ది. ఒక 25 ఫీట్ ఉంటుంది. ఇంతకుముందు అక్కడ ఉండే ఒక 50 ఫీట్ది అదైతే డిస్మెటిల్ చేసేసారు. సో పక్కనే పచ్చని ప్రకృతి వనం. అండ్ ఇక్కడే మనకు హనుమాన్ విగ్రహం అయితే. ఎవరు లేరు, మనం ఒక్కరమే ఉన్నట్టున్నాం ఇక్కడ మేబీ. జై శ్రీరామ్. హనుమాన్ది కూడా దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ నుండి అయితే మనమైతే ఇంటికైతే బ్యాక్ అయిదాం ఒక ఫోటో తీసుకొని. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోని అయితే మనమైతే దోమకొండ పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ వీడియోని అయితే చూడండి. ఇది జస్ట్ నా పర్సనల్ ట్రిప్ అనమాట. సో తెలంగాణ సిరీస్ అనేది నెక్స్ట్ వీడియోతో స్టార్ట్ అవుతుంది. అందులో మొదటి వీడియో వచ్చేసరికి దోమకొండ పోర్ట్తో స్టార్ట్ చేస్తున్నాం. కామారెడ్డి అనే పేరు ఎందుకు వచ్చింది అనేదాన్ని నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్పబోతున్నా, చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.